బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 1 తేదీన గ్రాండ్ గా లాంచ్ అయిపోయింది. దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో 7 అమ్మాయిలు 7 అబ్బాయిలు ఉన్నారు. ఈ షో ప్రారంభంలోనే సినీ స్టార్లు సందడి చేశారు, కంటెస్టెంట్లతో ముచ్చటించారు. ఇక నాగమామ ఎంట్రీ క్లాసిక్ స్టెప్పులతో అదరగొట్టేశాడు కదా. అయితే చాలా సందడిగా ట్విస్ట్లు సర్ప్రైజ్లతో కొనసాగింది. ఇకపోతే 14 మంది కంటెస్టెంట్ లో బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది నాగమణికంఠ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ డేనే అతన్ని ఎలిమినేట్ చేసేందుకు మిగతా కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. హౌస్ లో నుంచి బయటికి పంపించడానికి ముందే టార్గెట్ చేశారబ్బా. ఇలా ఫస్ట్ డే కొనసాగిందా, ఇక సెకండ్ డే ఎలా ఉండబోతుంది అని అంత ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ డే ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమో చూస్తే ఆట మొదలైందని అర్థమవుతుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి గేమ్ స్టార్ట్ చేశారు. మునుపటి సీజన్ల కంటే మరింత భిన్నంగా ఈసారి గేమ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలైనట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్ పృథ్వీలతో చెప్తూ చాలా ఫైర్ అయ్యాడనమాట మణికంఠ. ఈ మేరకు అతడి బిహేవియర్ లో తేడా ఉంది, మాట్లాడే విధానంలో కూడా తేడా ఉందని, అందువల్లనే నేను అతన్ని లైక్ చేయను అనేసి కుండ బద్దలు కొట్టేశాడు. ఆ తర్వాత సరదా సరదా ఆటలు పాటలు డాన్స్ చూపించి అదరగొట్టేశారు. అయితే ఒక్కసారిగా ఆరెంజ్లతో గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో ఈ గేమ్ సోనియాకి అభ్యంతరం తెలిపింది. ఈ విధంగా ప్రోమో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 లో మీకు ఎవరు ఇంట్రెస్టింగ్ గా అనిపించారు, ఎవరి గేమ్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి.